పుట్టప్ చేసే అవకాశం ఉంటుంది. యా రైట్ సార్. విజయ్ గారు, ఇందాక మనం కంటిన్యూ చేస్తున్నాం, మీరు చెప్తున్నట్టుగా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాటిని ఏం చేయలేము అంటే జెనెటిక్ ప్రాబ్లం ఉన్న ట్రీట్మెంట్ ద్వారా మళ్ళీ హెయిర్ పొందే ఛాన్సెస్ ఉంటాయా? సో ఎటువంటి డాక్టర్స్ని చూస్ చేసుకోవాలి? మన హైదరాబాద్లో లేదు మన తెలుగు రాష్ట్రాల్లో సో అసలు అటువంటి క్లినిక్లు ఉన్నాయా? వాళ్ళకి ఏ విధమైన అవగాహన కల్పించాలంటారు? తప్పకుండా ఉన్నాయండి. హైదరాబాద్ లో సంవత్సరానికి ఒక 50 మంది కానీ అట్లీస్ట్ 50 మంది క్వాలిఫైడ్ డెర్మటాలజిస్ట్ బయటకు వస్తుంటారు. సో ఇలా ఈ రీసెంట్ టైమ్ లో లాస్ట్ 5 to 10 years మధ్యలో ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్ల కావచ్చు, లేకపోతే ఇంకా అందంగా కనిపించాలని, లేకపోతే హెయిర్ మంచిగా ఉండాలని ఇంకా ఎక్కువగా అవగాహన ఉండడం వల్ల ఏమైతుందంటే అడ్వర్టైజ్మెంట్స్ కి అంటే మెయిన్ ఏంటంటే ఈ డెర్మటాలజిస్ట్ లో ఎక్కువ అడ్వర్టైజ్మెంట్స్ చేయరు. ఎందుకంటే వాళ్ళకి మెడికల్ కౌన్సిల్ కోడ్ ఆఫ్ ఎథిక్స్ ప్రకారం ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ చేయించుకోవడము వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు, వాళ్ళు ప్రాక్టీస్ లో బిజీగా ఉంటారు కూడా, అది పెద్ద పట్టించుకోరు. ఇలాంటి ఫేక్ క్లినిక్స్ ఎలా ఉంటాయంటే వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ మీదనే ఎక్కువ డిపెండ్ అవుతారు, వాళ్ళు అట్రాక్ట్ చేయడం మీదనే ఎక్కువ డిపెండ్ అవుతారు. అండ్ వాళ్ళకి ఇందాక సన్నీ డేవిస్ చెప్పినట్టు కూడా మేనేజ్మెంట్ కి నాన్ డాక్టర్ మేనేజ్మెంట్ ఉంటారు, వాళ్ళకి రూల్స్ తెలియదు సరిగ్గా. సో అందుకు వాళ్ళు సరిగ్గా అపాయింట్ చేసుకోరు. బట్ నేను చెప్పేది ఏంటంటే ప్రజలకి వెళ్ళిన ప్రతి చోట మీరు డెర్మటాలజిస్ట్ ఉన్నారా లేదా అని కనుక్కోండి. మీకు క్వశ్చన్ చేసే అధికారం మీకు ఉంది. ప్రతి ఒక్క పేషెంట్ ఎక్కడైతే ఏ హాస్పిటల్కి వెళ్ళినా కానీ ఇలాంటి మెయిన్ ఈ స్కిన్ అండ్ హెయిర్ ఇష్యూస్ కోసం వెళ్తే మాత్రము మీ పేరు మీరు డెర్మటాలజిస్టా కాదా, మీ సర్టిఫికేట్ ఉందా ఇక్కడ చూపించండి అని మీరు తప్పనిసరిగా ప్రశ్నించాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే దాదాపు ఒక 2 years నుంచి మేము ఇన్స్పెక్షన్స్ లో పాల్గొంటున్నాము. అందులో ఎక్కడ వెళ్ళినా కానీ డెర్మటాలజిస్ట్ ఉండరు. ఇలాంటి క్లినిక్స్ లలో డెర్మటాలజిస్ట్ లేకుండా అందరినీ మోసం చేస్తున్నారు. ప్రజల అమాయకుల్ని చేసి మోసం చేయడం జరుగుతుంది. సో చాలా అప్రమత్తంగా ఉండాలి. రైట్ సార్. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.